బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఋతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం ఋతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను ఋతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం ఋతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా, మార్నాత, షాలోమ్. వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఎండలు ముదురుతూ ఉన్నాయి. రోహిణి కార్తీ కూడా అయిపోయింది. ఇంకా బిడ్డలు స్కూలుకు సిద్ధపడే దినాల్లో ఉన్నాం. జూన్ నెల వచ్చినప్పుడు కూడా ఎండ తీవ్రత కొన్ని ప్రాంతాలలో తగ్గడం లేదు. ఎంతోమంది చనిపోతున్నారు అని దినదినము మనం పేపర్లో చదువుతూ ఉన్నాం. మృతి పొందిన కుటుంబాల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన బిడ్డల రిజల్ట్స్ వచ్చాయి, కొంతమందికి రావాలి. ఎంసెట్లో, ఇంజనీరింగ్లో, మెడిసిన్లో ర్యాంక్స్ సంపాదించుకుని ఆయా కాలేజెస్లో జాయిన్ కావడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు ఫీజు కట్టడానికి కావలసిన ధనాన్ని ఆ ప్రియ ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ముఖ్యంగా మెడిసిన్లో జాయిన్ కావాలి అని అంటే చాలా డబ్బు అవసరము. కాబట్టి దేవుడే మీకు ప్రతి అవసరాన్ని ఆయన కృపలో నుంచి ఆయన మహిమ కొరకు తీర్చునుగాక. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది మెడిసిన్లో సీటు వచ్చింది నాయనా, వారికి కావలసిన ద్రవ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. మరి కొంతమందికి ఇంజనీరింగ్లో ఆయా ఎలైడ్ కోర్సెస్లో సీట్లు వచ్చి ఉండి ఉంటాయి నాయనా. నాయనా, వారిని ఆదరించండి, ధైర్యపరచండి. కాలేజీలో మంచిగా చదువుకునే కృప, దుష్ట స్నేహాలకు గురి కాకున్నట్లు మీరు సహాయము చేయమని అడుగుతున్నాం ప్రభు. కృప చూపించండి. ఇంకా కొంతమంది బిడ్డలు ఆయా రిజల్ట్స్ కొరకై ఎదురు చూస్తున్నారు నాయనా. నాయనా, మే మాసంలో వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగిన
మా ప్రియ బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం. జూన్ జూలై మాసాల్లో కూడా వివాహాల కొరకు కొంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారు. ఆ బిడ్డలకు కూడా వివాహాలు జరిపించడం ద్వారా మీ కృపా సహాయాన్ని మీరు ఇచ్చి మహిమ పొందుమని అడుగుతున్నాం. ప్రభువా, కృప చూపించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వినడానికి చూడడానికి వచ్చిన వీళ్ళందరి కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ముందుగా నాతో మాట్లాడండి, వచ్చిన వారందరితో మాట్లాడండి ప్రభువా. ఋతు గ్రంథం ఇంతవరకు మా హృదయాలకు ఎంతో మేలుకరంగా ఉంది ప్రభు. అన్యురాలైన రూతును ఏ రీతిగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేశారో ఆ రీతిగా మేము కూడా అన్యులం, పాపాత్ములం, దుష్టులం, దుర్మార్గులం నాయన, మమ్మల్ని కూడా రక్షించడం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారిక అతి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రియులరా, ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని ప్రతిరోజు యేసు అనుచరులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు విని ఉంటారు. చాలామంది దైవజనులు మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు అని కొంతమంది సేవకులు ప్రార్థన మొదలు పెడుతున్నారు. యేసు ప్రభు నామమున తండ్రిని అడుక్కుంటున్నాము అని అంటున్నారు. కాబట్టి వారు చాలా చదువుకున్నవారు, ప్రసంగాలు చేస్తున్నవారు, సంఘాలు నడిపిస్తున్నవారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ భేదము కొంచెం కదా కొంచెమైనా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. పరలోకమందున మా తండ్రికి విన్నవించాలి, కుమారుని ద్వారా విన్నవించాలి. నా ప్రియులరా, ఈ యొక్క వ్యత్యాసము నేను పెద్ద తప్పు అని అనడం లేదు, కానీ ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగునట్లుగా మన ప్రార్థన ఉండాలని ఒక పెద్దవానిగా సలహా ఇస్తున్నాను. మంచిది. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని గత పాఠంలో చదివాం. 10వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అతడు అనగా బోయజు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇక్కడ రూతమ్మను చాలా పొగుడుతూ ఉన్నాడు బోయజు. పొగడటం అంటే ఏదో ఆమె యొక్క ఫేవర్ సంపాదించడానికి కాదు. ఉన్నది ఉన్నట్టుగా బోయజు రూతు యొక్క గుణశీలాన్ని చెబుతున్నాడు. బోయజు రూతును సంబోధించడంలోని సంబోధన మనము అర్థం చేసుకోవాలి. బోయజుకు ఒక రీతిగా ఈ యొక్క రూతు వరుస అవుతుంది, కానీ ఆయన అంటున్నాడు నా కుమారి అని అంటున్నాడు. నా కుమారి, మై డాటర్ అని అనడంలోనే ఎటువంటి భేదము, ఎటువంటి దుష్ట ఆలోచన తన జీవితంలో లేదు అని మనము గ్రహించాలి. కొంతమంది సంబోధించేటప్పుడు చాలా వ్యంగ్యంగా సంబోధిస్తారు. ఆడవారితో చాలా జాగ్రత్తగా మనము ప్రవర్తించాలి. మీ ఇంటిలో మీ అమ్మ ఉంది, మీ ఇంటిలో మీ అక్క చెల్లుండు ఉన్నారు, మీ ఇంట్లో ఇంకా మీ అత్తమామలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆడవారిని సంబోధించేటప్పుడు చాలా మంచిగా ఆలోచించి సంబోధించాలి అని యవనస్తులైన బిడ్డలకు, నడి వయస్సులో ఉన్న బిడ్డలకు, ఇంకా వారి యొక్క జీవితంలో పులుసు సావకుండా ఉన్న వారికి నేను హెచ్చరిస్తున్నాను. స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఏమంటున్నాడు? నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన పొందిన దానవు. నీవు కొద్దివారినే కానీ
గొప్పవారినే కానీ అనంటే పేదవారినే కానీ ధనవంతులనే కానీ ఎవరిని కూడా నీవు వెంబడించలేదు. మీకు ఇంకా యవనస్తులను నీవు వెంబడించలేదు. నీ ప్రవర్తన చాలా బాగుగా ఉంది. నువ్వు మోయాబు దేశంలో నీ ప్రవర్తన కంటే నీవు బెత్లెహేము వచ్చిన తరువాత మరి ఇంకా ఎక్కువైన సత్ప్రవర్తన నీవు కలిగి ఉన్నావు నా కుమారి అంటున్నాడు బోయజు. బోయజుకు ఈమె కుమారి కాదు, కానీ ఇతరులకు ఎటువంటి దురుద్దేశము కలగకుండానట్లు బోయజు ఎంత జాగ్రత్త పడుతున్నాడో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు ఇతర లింగంతో అనగా స్త్రీలింగంతో పుంలింగంతో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళైతే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు, అమ్మాయిలైతే మగబిడ్డలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో ఆడవాళ్ళు అనే భేదం లేదు, మగవాళ్ళు అనే భేదం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాక్యం వింటున్నా నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ద్వారా మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. వాట్ ఎ ట్రెమెండస్ సర్టిఫికేట్ బోయజు యవ్వనస్తురాలైన రూతుకి ఇస్తున్నాడు. మరి ఒకసారి 10వ వచనం దాటిన తరువాత 11వ వచనంలో కూడా నా కుమారి అని సంబోధిస్తున్నాడు. నా కుమారి అని సంబోధించడంలో యవ్వనస్తుడైన బోయజు పట్ల ఎవరికి కూడా చెడు ఉద్దేశము లేకున్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు. అదే ఉద్దేశంతో యవ్వనస్తురాలైన ఈ యొక్క రూతును కూడా ఆయన సంబోధిస్తున్నాడు. ప్రియా యవ్వన బిడ్డలారా, మగవారైతే మీరు ఆడబిడ్డలను సంబోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఒక పెద్దవానిగా, మీ తాతగా, మీ డాడీ తండ్రిగా, లేక చిన్నాయనగా పెద్దనాయనగా నేను మనవి చేస్తున్నాను. యూ మస్ట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ యంగ్ పీపుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా నా కుమారి రూతు, నీవు ఏమీ భయపడవద్దు. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. భయపడకుము అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు వచ్చింది అని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఇక్కడ బోయజు తన యొక్క బంధువురాలైన రూతుతో భయపడకుము అని అంటున్నాడు. పరమ బోయజు యేసయ్య మనతో కూడా చెబుతున్నాడు, భయపడవద్దు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా, పేదరికంలో మగ్గుతూ ఉన్నా, అనారోగ్యంతో మగ్గుతూ ఉన్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ప్రభు చెప్పేది ఏమిటనగా, ఫియర్ నాట్, భయపడవద్దు. నీ పక్షంగా కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అమ్మా నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను, నీవు యోగ్యురాలవు. దేవుని నామానికి స్తోత్రం. నీవు యోగ్యురాలవని నేను ఒక్కడే కాదు, నీవు యోగ్యురాలవని బెత్లెహేం వారందరికీ తెలుసు. నీ మీద మచ్చ లేకుండా జీవిస్తూ వస్తున్నావు. కాబట్టి నీవేదైతే ఉద్దేశిస్తున్నావో అదంతా నేను చేస్తాను. అమ్మా భయపడవద్దు. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఇదే మాట మన ప్రియ ప్రభు పరమ బోయజు మనతో చెబుతూ ఉన్నాడు. మనం కూడా భయపడకూడదు. పరిస్థితులు మనకు భిన్నంగా ఉన్నాయి. మీ భర్త దూరంగా ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు.
ఆయన ఎలా ఉన్నాడో భయపడవద్దు, నీ ప్రభు నీతో ఉన్నాడు, నీ ప్రభు ఆయనతో కూడా ఉన్నాడు. కొంతమంది బిడ్డలు నాతో మాట్లాడుతూ, మా ఆయన ఇస్రాయెల్లో ఉన్నాడు, గల్ఫ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డలు ఇక్కడున్నారు, నేను ఇక్కడ ఉన్నాను, భయపడుతూ ఉంటారు. ప్రభు ఈ రాత్రి నీకు ఇచ్చే అభయహస్తము ఏమిటి అనగా, భయపడకు మా అమ్మ, నీ హృదయంలో ఉన్నదంతా నీకు నేను చేస్తాను. నీవు ఎటువంటి యోగ్యురాలవో నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడునను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ప్రియరా, ఇక్కడ బోయేజు రూతమ్మను చాలా ధైర్యపరుస్తున్నాడు. రూతు యొక్క గుణగణాలను ఆయన ప్రశంసిస్తున్నాడు. కానీ బోయేజు చెబుతున్నది ఒక సత్యం ఏమిటి అంటే, బోయేజు కంటే రూతుకు ఒక సమీప బంధువుడున్నాడు. అతడు కాదంటే బోయేజు ఆ పనిని చేయగలడు. ఎందుకు అనగా బోయేజు కంటే సమీప బంధువుడున్నాడు. సమీప బంధువుడే ఈ ధర్మాన్ని జరిగించాలి. నేను చెప్తున్న మాటలు మీకు ఇంకా బాగుగా అర్థం కావాలి అని అంటే, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము జాగ్రత్తగా వినాలి. 9వ వచనం వరకు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఇప్పుడు ఈయన చనిపోయాడు. ఎవరు? ఎలీమెలకు యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడు. సంతానం లేకుండా చనిపోయాడు. కాబట్టి అతని భార్య అనగా రూతమ్మ వేరొకరిని అన్యుని పెండ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపవలెను. అంటే ఈ యొక్క రూతు యొక్క మొదటి భర్త, అతని యొక్క బంధువుడు, అంటే రూతు యొక్క భర్త చనిపోయాడు కదూ, అతని యొక్క సమీప బంధువుడు రూతుకు భర్తగా ఉండవచ్చు చనిపోయిన తరువాత. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేల్లో నుండి తుడిచివేయబడకున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేల్లో తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొలడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరు పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదు అనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగు చేయబడినని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేల్లో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. ప్రియులారా, ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ రూతమ్మకు పిల్లలు లేరు. ఆమెకున్న సమీప బంధువుడు అంటే ఆమె పెనిమిటి సహోదరుడు తన ధర్మము నెరవేర్చాలి. అంటే తన సహోదరుడు అనగా ఎలీమెలకు యొక్క పెద్ద కుమారుని యొక్క సహోదరుడు బంధువుడు ఈ ధర్మాన్ని నెరవేర్చాలి. అనగా రూతుకు భర్తగా ధర్మాన్ని అతడు జరిపించాలి.
తన యొక్క జీవితంలో వారిద్దరూ భార్యాభర్తలుగా జీవించాలి. అది మీకు అర్థమై ఉండాలి. అందుచేతనే బోయజు నీకున్న సమీప బంధువుడు ఆ ధర్మము నెరవేర్స్తే సరి. బోయజు చాలా క్లియర్గా చెబుతున్నాడు, అమ్మా రూతమ్మా, నాకంటే నీకొక సమీప బంధువుడు ఉన్నాడు. అతడు ఈ ధర్మము నెరవేరిస్తే, అంటే నీకు భర్తగా ఉండాలని అతడు ఆశపడితే ఈ సీన్లోనికి నేను రాను. అతడు నెరవేర్చ ఇష్టపడకపోతే నేనున్నాను, నీవు భయపడవద్దు అని బోయజు రూతమ్మను ఎంతో ధైర్యపరుస్తున్నట్లుగా గ్రహించాలి. ఎంత మంచివాడండి బోయజు. బోయజు ప్రార్థనాపరుడు, ఎవరికి కష్టాన్ని నష్టాన్ని తెచ్చేవాడు కాదన్నమాట. మనం కూడా ఆర్తిగా జీవించడం మనకు దీవెన, ఇతరులకు దీవెన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 14వ వచనం, అదే రూతు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తుంచుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకుడని చెప్పాను. ఎందుకంటే బోయజు కళ్ళము దగ్గర జరిగిన విషయాలన్నీ ఆ సమీప బంధువుడికి తెలుస్తాయేమో. ఒకవేళ తెలిస్తే అతడు వేరే రీతిగా ప్రవర్తించడానికి అవకాశం ఉందని గ్రహించిన బోయజు ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు అని తన యొక్క పనివారికి చెబుతున్నాడు. ఎంత దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు బోయజు. ఈ విషయాలు మనం గ్రహించాలి. బోయజు మామూలు మనిషి కాదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినవాడు. వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము చదవాలి, గ్రహించాలి, దేవుని వాక్య ప్రకారము జీవించాలి. ఈనాడు మనం ఏది చెప్పినా నడిచిపోతుందిలే అన్నట్టుగా ఈనాడు ప్రసంగికులు ఉన్నారు. గుడిలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, రేడియోలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మనము చెప్పిందే వేదం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. 15వ వచనం, మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకునమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. బోయజు ఎంత మంచివాడు ఈ వచనం ద్వారా తెలుస్తుంది. రాత్రంతా నా పాదాల దగ్గర ఈమె పడుకుంది. కాబట్టి ఈ రూతును వట్టి చేతులతో పంపించటం మర్యాద కాదు అని గ్రహించిన బోయజు ఏం చేస్తున్నాడు అంటే, అమ్మ నీ యొక్క దుప్పటి తెచ్చి పట్టుకునమని చెబుతున్నాడు. దుప్పటి అని అంటే మనం పడుకునే దుప్పళ్ళు కాదు. దుప్పటి అంటే సాధారణంగా ఆ కాలంలో బెత్లెహేములో స్త్రీలు తలపై కొంగుగా వేసుకుంటారు. ఆ కొంగుగా వేసుకున్న ఆ యొక్క వస్త్రము లేక దుప్పటి తెచ్చి పట్టుకో అమ్మా అని అన్నాడు. ఇక్కడ అతడు చేసింది ఏమిటి అనగా 6 కొలల యవలులు ఆమెకి ఇచ్చాడు. 7 కొలలు ఇవ్వలేదు, 5 కొలలు ఇవ్వలేదు, 6 కొలలు ఇచ్చాడు. 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది దేవుని సంఖ్య. కాబట్టి ఇంకా దేవుడు అనే ఆ వ్యక్తి ఈమె జీవితంలో ఇంకా ప్రవేశించలేదు, ఇంకా సంపూర్ణంగానే ఉంది, భర్త లేని వానిగా ఉంది. తన జీవితంలో భర్త ప్రవేశించాలి. ప్రియులారా, స్త్రీలు దేవాలయంలో ముసుగు వేసుకుంటారు కదా. రిబ్కా ఇస్సాకును చూచింది. ఇస్సాకును చూచిన వెంటనే ఒంటె దిగి తన తలపై ముసుగు వేసుకుంది. ఆదికాండం 24వ అధ్యాయము 65వ వచనాన్ని చూడండి. ప్రియులారా, 6 కొలలు ఇచ్చాడు అని నేను చెప్పాను. 6, 17, 18 వచనాలు చదివితే ఈ యొక్క అధ్యాయము పూర్తవుతుంది. ఒకసారి చదువుతున్నాను.
ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలును నాకిచ్చెనను. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేరిస్తేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు మరెన్నో. కనుక రూతమ్మ అడుగుతున్న ప్రశ్న కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంది. దీనికి అర్థం చెప్పడానికి ఏమంటుంది? నీ పని ఎట్లు జరిగను. నీ పని ఎట్లు జరగను అంటే ఏం పని? రాత్రి కాళ్ళ దగ్గర పడుకోమంది. ఏం పని ఉంటుంది? అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం ఏమైనా తప్పుగా చేశారా? మనము ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ పని ఎట్లు జరిగేను అని అనడానికి బదులుగా నీవు ఆ కాళ్ళ దగ్గరకు వెళ్ళిన వెంటనే నీవు ఎవరవు అని బోయజు అడిగాడా? నా ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా రూతు తప్పు చేయకుండా బయటకు వచ్చింది. క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏ విమెన్స్ లైఫ్. బోయజు కూడా తప్పు చేయకుండా రూతును పంపించాడు. ఆ యొక్క సమీప బంధువుని యొక్క ధర్మాన్ని ఎరిగినవాడు, వాక్యాన్ని ఎరిగినవాడు బోయజు. అనేక జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. నీవెవరు అని అడుగగా నేను చెప్పాను, ఆ మనుషుడు తనకు చేసినదంతయు తన అత్తకు తెలియజేసింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనము తప్పు చేయకుండా మనము జీవించాలి. ముఖ్యంగా యవనస్తులు తప్పు చేయకుండా జీవించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. 4వ అధ్యాయం నేను ప్రారంభించేటప్పుడు 3వ అధ్యాయం చివరిలో విషయాలు కూడా నేను చెప్పి 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. మీరేమీ కంగారు పడవద్దు. ఇంతవరకు చెప్పిన వాక్య ధ్యానాన్ని మీరు అర్థం చేసుకుని మీ హృదయంతరంగంలో భద్రపరుచుకునేవాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఈ వాక్యముతో దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.